ప్రభునందు మిక్కిలి ప్రియులారా, నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో మీకు శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో ఆదివారపు ఆరాధన కార్యక్రమంలో భాగంగా దేవుడు మనకు అనుగ్రహిస్తున్న ఈ మాటలను బట్టి ముందుకు వెళ్దాం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి రాస్తూ మాట్లాడుతున్న మాటల్లో 1వ అధ్యాయము 4 నుండి 6 వరకు మన మధ్యలో సహోదరి స్వాతి చదివి వినిపిస్తుంది. నువ్వు చదివిన తర్వాత నేను వెనకాల చదువుతాను. అలా చదువు వెళ్ళిపో. రైట్. 4 నుంచి 6. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. హల్లెలూయా. చూడండి, ఇట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను యేసుక్రీస్తు ద్వారా ఎలా స్వీకరించాడు? మనల్ని కుమారులుగా. హల్లెలూయా. ప్రియులారా, ఈ పిల్లల్ని ఎందుకంటే ఇలాగ ప్రోత్సహించడం జరుగుతుంది. వాళ్ళకి భయం కొద్దిగా ఇలాగ వచ్చి మాట్లాడడానికైనా, ప్రార్థన చేయడానికైనా, చదవడానికైనా కొంచెం భయం. ఎందుకంటే సంఘంలో యవ్వన స్థితిలో ఉండేటప్పుడే మనం వారిని ప్రోత్సహిస్తే వాళ్ళు పెద్ద అయిన తర్వాత వాళ్ళ కుటుంబాలకి ఈ దేవుని మాటలు, ఈ దేవుని ఇప్పుడు ఎక్కడ ఏదైతే నేర్చుకున్నారో అది వాళ్ళ ఇళ్లలో మరి వాళ్ళ పిల్లలకి నేర్పించుకునే అవకాశం ఉంది. తరువాత ఎవరైనా బలహీనులైన వాళ్ళు ఉంటే వాళ్ళకి సువార్త చెప్పడానికి లేక పరిచయం చేయడానికి ఒక ధైర్యం కలుగుతుందని పిల్లలకి ఇప్పుడు ధైర్యాన్ని నింపి ప్రోత్సాహం చేయడం జరుగుతుంది వాస్తవానికి. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ ది వర్షిప్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి మీరు కూడా మీ సంఘాల్లో మీ ఆత్మీయ బిడ్డల్ని ఈ రకంగా బలపరచాలని దేవుని పేట కోరుకుంటున్నాను. హల్లెలూయా. సో వాక్యం చదివి వినిపించిన స్వాతికి ప్రభు పేట వందనాలు. నా ఆత్మీయ బిడ్డ కాబట్టి నేను పేర్లు పెట్టి పిలుస్తాను. నాకన్నా చిన్నపిల్లలు కాబట్టి పిలుస్తుంటాను. కాబట్టి పిల్లలు ఎప్పుడు కూడా దైవికంగా ఎదగాలి అని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ నాన్న. గాడ్ బ్లెస్ యూ. ఈ వాక్య పరిచర్య కొరకు మన మధ్యలో శ్రీదేవి ఉంది. శ్రీదేవి ప్రార్థన చేసి సహకరించవలసిందిగా దేవుని పేట వారిని కోరుకుంటున్నాను. హల్లెలూయా. జీసస్. సర్వాధికారి, సర్వ సృష్టికర్త, నీ నామానికి వేలాది స్థుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లించుకుంటున్నామయ్యా. అయ్యా, నీ ఆరాధన అంతట్లో ప్రభా నాయన, అయ్యా పాటల ద్వారా మీరు మహిమ పొందారు, ఆరాధన ద్వారా మీరు మహిమ పొందారని మేము నమ్ముచున్నామయ్యా. అయ్యా తండ్రి నాయన, దైవ సేవకులను నిలవబెట్టుకొని ప్రభా అయ్యా నీ ఆత్మతో అభిషేకించమని అడుగుచున్నామయ్యా. అయ్యా ఇదిగో తండ్రి, జగత్ పునాది వేయబడక మునిపే అయ్యా మమ్మల్ని నిర్మించుకున్నవాడు నీవే ప్రభా. అయ్యా మమ్మల్ని కుమారులుగా నీవు స్వీకరించావు ప్రభా. అయ్యా అందరం బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటామయ్యా. అయ్యా నీకు స్తోత్రాలు చెల్లించుకుంటామయ్యా. ఏడంతల ఆత్మతో ఎత్తు పట్టుకోండి ప్రభా. అయ్యా ప్రతి ఒక్కరికి వినగలిగే చెవులు, గ్రహించే మనసు దయచేయమని, మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు నామములో అడిగి వేడుకొని పొందుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. థాంక్యూ. హల్లెలూయా.
ఎస్ జీసస్. వినండి, చాలా ప్రాముఖ్యమైన సంగతులు ఈరోజు దేవుడు మాట్లాడబోతున్నాడు. మరి ప్రాముఖ్యంగా ఇక్కడ చదువుకున్నటువంటి ఈ పాఠ్య భాగంలో దేవుడు తన దయా సంకల్పము చొప్పున, తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం కదా, తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున తనకు కుమారులుగా, ఎవరికి అంటే యేసుక్రీస్తు ద్వారా తనకు అంటే దేవునికి, తండ్రి అయిన దేవునికి మనము కుమారులుగా, యేసుక్రీస్తు ప్రభు ఎలాగైతే ఏకైక కుమారుడో తనకి, అలాగనే మనము కూడా ఆయనకి ఇప్పుడు ఒక కుమారుడు కాదు, యేసుక్రీస్తు ప్రభు ద్వారా అనేకమైన కుమారులు. హల్లెలూయా. ఇప్పుడు మనము నిజంగా చెప్పాలి అంటే వారసత్వంలో యేసు ప్రభుకి సరిసాటి అయిపోయాం మనం. చూసావా, ఒక తండ్రికి కుమారులు ఎంతమంది ఉంటారో వాళ్ళందరూ ఆస్తికి ఎలాగైతే వారసులు అవుతారో, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుతో పాటు మనం సమానమైన వారసత్వాన్ని కలిగి ఉండగలుగుతున్నాం. హల్లెలూయా. కాబట్టి అందును బట్టి దేవుని నామానికి మహిమ చెల్లిద్దాం. అసలు మనల్ని యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనల్ని ఆయనతో సమానంగా చేసి, అందుకోసం మీరు ప్రభువులు అని, మీరు క్రీస్తులు అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతూ ఉంటుంటారు. వాస్తవానికి అయినా యేసు ప్రభువుకు కలిగినంత పరిశుద్ధతను మనం కనపరచలేకపోతున్నాం. అక్కడ మనం ఆలోచించుకోవలసిన సంగతులు కొన్ని ఉంటుంటాయి. హల్లెలూయా. దినదినము ఎప్పుడు క్రైస్తవ జీవితాన్ని పెంపొందించుకుంటూ పోతూ ఉండాలి. హల్లెలూయా. అభివృద్ధి తీసుకుంటూ వెళ్ళాలి. మరి ప్రాముఖ్యంగా ఇక్కడ నేను అంటున్నాను, స్వీకరించుట అనేది దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే అడాప్టెడ్. ఎలాగా? అడాప్టెడ్. ఇప్పుడు పిల్లల్ని కొంతమంది పెంచుకుంటారు కదా, పిల్లలు లేకపోతే ఏం చేస్తారు? పిల్లల్ని దత్తత తీసుకుంటారు. ఇక్కడ స్వీకరించడం అనేది ఏంటంటే దత్తత తీసుకోవడం. అంటే చట్టపరంగా ఎలాగైతే హక్కులు మనం కలిగి ఉంటుంటామో, అంటే కాగితాలు రాసుకోవాలి కదా, ఇక నుంచి ఈమె నీ పిల్ల కాదు, నా పిల్ల, నా కూతురు, నా కొడుకో, లేకపోతే మేము ఈయనకి మేము చచ్చేంత వరకు ఈయన పెంచుతాము, పోషిస్తాము, లేకపోతే చదివిస్తాము, లేకపోతే మా ఆస్తిని అంతటిని వాళ్ళకి ఇస్తాము, ఏవో సంథింగ్ ఉంటాయి కదా. కొంతమంది మరొక ఎలాగంటే 3 మాసాలు ఇక్కడ 3 మాసాలు అక్కడ ఉండాలి అన్నట్టు కూడా కొద్దిగా రాసుకుంటారు, కాగితాలు రాసుకుంటారు. కానీ శాశ్వత కాలం మనము యేసుక్రీస్తు ప్రభుతో పాటు వారసులుగా దేవుడు మనల్ని చేసుకొచ్చి యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనల్ని స్వీకరించాడు దేవుడు. హల్లెలూయా. అది చాలా గొప్ప సంగతి. ఆమేన్. హల్లెలూయా. అయితే ఇప్పుడు ఈ రోజున నేను ఒక విచిత్రమైన మాటలు మీకు చెప్తున్నాను. ఎందుకంటే మనం కొద్దిమందిమైన సంఘంలో ఈ సోషల్ మీడియా ద్వారా అనేక మందికి మాటలు చేరుతున్నాయి. కాబట్టి ప్రపంచ నలుమూలల భారతదేశంలో కూడా అబార్షన్లు ఎక్కువ అవుతున్నాయి. ఎలాగంటే పెండ్లి కాకముందే అబార్షన్స్, పెండ్లు అయిన తర్వాత కూడా అబార్షన్స్ అవుతున్నాయి. కొన్ని సంబంధాల వల్ల, అక్రమ సంబంధాల వల్ల. పెళ్ళి అయిన తర్వాత కూడా మరి వాళ్ళు ఇప్పుడు DNA టెస్టులు చేస్తున్నారు. నాకు పుట్టినడా కాదా అనుమానంతో, అవిశ్వాసంతో, అపనమ్మకంతో, లేకపోతే ఏదో ఒక రకమైనటువంటి దురాత్మ ప్రభావంతో ఏం చేస్తున్నారంటే పుట్టిన పిల్లలు కూడా నాకు పుట్టాడా లేదా అని ఒక రకమైనటువంటి దాన్ని ఏమంటారు, అభద్రతా భావంతో DNA పరీక్షలు చేపిస్తున్నారు. ఎక్కడ? భారతదేశంలో. అలాగనే అనేక. అంటే DNA పరీక్ష చేస్తున్నారేంటి అంటే ఏంటి? వారికి పుట్టలేదు అనుకోండి, వారి కణాలు అందులో వాటిలో కనబడలేదు అనుకోండి, జీవ కణాలు, లేకపోతే వాటి తాలూకా ఇవి కనిపించకపోతే స్వీకరించడు, అంతే కదా. లేకపోతే ఏం చేయాలి?
కడుపు క్లీన్ చేసుకోవాలి, అంతే కదా. అబార్షన్ ఉంటుంది అంటే కడుపు క్లీన్ చేయడం అంటే అర్థం ఏంటి? అబార్షన్, ఆ పిండాన్ని తీసేయాలి. తొలి దశలోనే, పింజ వయసులోనే పిండేయాలి. లేకపోతే వాడికి ఏంటడా, వాడికి అగౌరవం, నా కొడుకు కాదు, నా పిల్లడు కాదు అని. హల్లెలూయా. వాస్తవానికి తన పాపాన్ని క్షమించడం అనేది తనలో ఉన్నటువంటి పింజగా ఉన్న శిశువుని పశుప్రాయుడిగా తినడం కన్నా తన పాపాన్ని క్షమించడం ఎంతో మిన్న. హల్లెలూయా. ఇప్పుడు హేరోదు యేసు ప్రభు పుట్టగానే వారి దగ్గరికి జ్ఞానులు వచ్చి, యూదులకు రాజుగా పుట్టిన వాడెక్కడా అనేటప్పుడు హేరోదు రాజు క్రీస్తుని గ్రహించి, యేసుని గ్రహించి, ఆయన మాకు తెలియదయ్యా మీరు చెప్పేంత వరకనే, అసలు మీరు వెళ్ళండి, ప్రార్థన చేసుకొని పూజించుకొని రండి, వచ్చి ఎక్కడ ఏ వీధిలో ఏ వార్డులో ఎక్కడున్నాడో అనేది మీరు మాకు తెలియచేయండి అని అన్నాను. ఇప్పుడైతే ఏం చేస్తారు? ఓ ఫలానా దగ్గర వెంటనే ఇంటర్నెట్ మెయిల్లో, ఫోను, వాట్సాప్ కాల్ వెళ్ళిపోతే నిమిషాల్లో మనకు తెలిసిపోతుంది ఆ ఊర్లో ఏం జరిగిందట, ఈ ఊర్లో జరిగిందట అని కదా. వాస్తవానికి ఆ రాజుకి అక్కడ ఆ ప్రాంతానికి వేగు చూడడానికి పంపించడానికి ఆయనకి పెద్ద సమస్య కాదు కదా. యెరూషలేము పెద్ద దూరం కాదు. అయినా సరే వెళ్ళి రండి అని అన్నాడు. ఈ లోపు ఏం చేశారంటే గవర్నమెంట్ అంతటిని పిలిచి ఒక కుట్ర వేసి 2 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలందరినీ ఏం చేయాలి, చంపేయాలి అని ఒక జీవో తెచ్చి చంపేశారు. చంపుతున్న సమయంలో దేవుడు ఊరుకుంటాడా? దేవుడు ఒక దూతను పంపించి యోసేపుతో మాట్లాడాడు. నాయనా, మరి యోసేపు ఎలా స్వీకరించాడమ్మా? యోసేపుకి ఈయన పుట్టలేదు కదా. యోసేపుకు పుట్టకపోతే యోసేపు ఆవిడ మీద అనుమానిస్తాడు, అవమానించడానికి మాత్రం ఇష్టపడ్డు. అనుమానిస్తాడు కానీ అవమానించడానికి ఇష్టపడ్డు. అయితే దేవుడు దూత వచ్చి, దేవుడు దర్శనంలో దేవుని స్వరం విన్నప్పుడు ఆ అనుమానం కూడా పోయింది. అసలు యాక్చువల్గా దేవుడు మాట్లాడితేనే అనుమానం పోతుంది. దేవుడు మాట్లాడకపోయినా, ఎదుట వ్యక్తి మాట్లాడకపోయినా అనుమానం ఉంటుంది. ఆవిడ ఏం చెప్తుంది? ఆవిడ మౌనం వహించింది అంతే. ఏం చెప్పాడు? నీ భార్య గర్భవతి అవుతుందయ్యా, కుమారుని కంటుంది, ఆయన లోకరక్షకుడు, ఆయన పాపుల రక్షకుడు, నీ కుమారుడు అనబడడు, దేవుని కుమారుడు. అది దే ఆర్ నాట్ యువర్ సన్స్ బట్ హీ ఈస్ కాల్డ్ యాజ్ సన్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. అయితే ప్రియులారా, ఇప్పుడు ఆయన దేవుని కుమారుడు కనబడతాడు అన్నదానికి ఇప్పుడు మనం ఎవరు? ఒకప్పుడు దేవదూత వచ్చి మరియతోనూ మరియకు కూడా అదే చెప్పాడు, నీ కుమారుడు కాదమ్మా, దేవుని కుమారుడే అని చెప్పి. అయితే మరియకును యోసేపుకును దేవదూత వచ్చి ఒకే సమాధానం చెప్పి కేవలం యేసు ప్రభుకు మాత్రమే దేవుని కుమారుడిగా పిలువబడినటువంటి అర్హతను ఆ రోజు ఇచ్చారు కదా. ఇప్పుడు ఈ రోజున మనకి అదే అర్హతను దేవుడు యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఇచ్చారు. సో దానిని మనము చంపుకోకూడదు. ఇప్పుడు మన కడుపులో నువ్వు తప్పే చెయ్యొచ్చు, ఒప్పే చెయ్యొచ్చు, లేకపోతే చట్టపరంగా నీవు కాకుండా నీ మనసు చెప్పిన ప్రకారంగా చేసిన ప్రతి పాపానికి ఒకవేళ నువ్వు లోన భరించాల్సి వస్తే కనుక ఆ శిష్యువులను చంపడం అనేది నరహత్యతో సమానం. ఒకటి, అబార్షన్ వల్ల తర్వాత గర్భాలు రాకుండా కూడా పోయేది చాలామంది. అబార్షన్స్ వల్ల ఆ తర్వాత వాళ్ళ జీవితాల్లో కూడా గర్భఫలం రాకుండా కొంతమందికి నిలిచిపోయింది. అయితే ఏమైనా అలా ఉంచండి.
అబార్షన్ చేసుకోకపోతే, ఇప్పుడు మన దేశంలో ఎంతమంది ఉన్నారు? అనాథ పిల్లలు లెక్కేయండి, కోట్ల మంది ఉన్నారు. దేశంలో అనాథ పిల్లలు ఎంతమంది ఉన్నారన్నా? కోట్ల మంది ఉన్నారు. వీళ్ళ దేవుడు పెంచడం లేదా? వీళ్ళు దేవుడు పెంచడం లేదా? అసలు చెప్పాలంటే అనాథలు అంటే ఏంటి? అందరూ ఉన్నా ఎవరు లేని బతుకే అనాథ బతుకు. వాళ్ళ దేవుడు పెంచడం లేదా? పోషించడం లేదా? ముందుకు తీసుకెళ్ళటం లేదా? బలపరచడం లేదా? వాళ్ళకి ఆహారం పెట్టడం లేదా? వాళ్ళకి ఆశ్రయాన్ని కల్పించడం లేదా? చెప్పండి. మొన్న కరోనా వచ్చేసరికి ఎంతమంది దేవుని ప్రేమను చూపించారు? ఎంతమంది దేవుని ప్రేమను చూపించారు కరోనా వచ్చేసరికి? నిన్న మనం మంగళవారం వెళ్ళి 25 మంది సేవకులకి చేసాం. అసలు కరోనా అనేది ఇంకా ఉన్నప్పటికీ, తగ్గినప్పటికీ కూడా చేయగలిగి. ఏంటంటే అది దేవుని ప్రేమ. వాళ్ళు ఎంతో కొంతమంది వాయిస్ మెసేజ్లు పెట్టారు, కొంతమంది ఫోన్ కాల్స్ చేశారు, కొంతమంది టైప్ మెసేజ్లు పెట్టారు. అయ్యా చాలా మంచి శ్రేష్టమైన ఆహారాలు మాకు ఇచ్చారు, శ్రేష్టమైన ఆహార పదార్థాలు ఇచ్చారు. ఏవో రాళ్ళు రప్పలు లాంటివి కాకుండా మంచి బ్రాండెడ్ ఇచ్చారు. నువ్వు రాలేదు నన్ను ఆ రోజు చూసాం. చాలా సంతోషంగా జరిగింది. గొప్ప కార్యక్రమం జరిగింది. దేవుని నామానికి మహిమ కలుగునుగా. అయితే నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు అలాగన తొలి దశలో ఆ శిశువులని పిండాల దశలో పాలు చేయడం అసలు పెళ్ళి కాకుండానే పాపం చేయడమే తప్పు. రెండోది గర్భం దాల్చడం మరి అంతకన్నా అది కడిగేసుకుంటే, అది తీసేసుకుంటే పోయేది కాదు. కంపల్సరీగా పాప క్షమాపణ అంటూ ప్రభు దగ్గర పొందుకోవాలి కదా. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఏ మనిషి అయినా సరే, స్త్రీ అయినా పురుషుడైనా సరే, మనము దేవుని స్వరూపమునందు దేవుని పోలిక చొప్పున చేయబడ్డాము, సృష్టించబడ్డాము కదా. ఇప్పుడు నేను, నువ్వు 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 అందరూ మన తాత ముత్తాతలు, అలాగే మన వంశవృక్షం ఎక్కడ ఉందో వాళ్ళు కూడా దేవుని పోలికన పుట్టారు కదా. దావిది సిద్ధాంతం ఏంటంటే కోతి పోలిక తప్పది. బైబిల్ ప్రకారంగా మనం ఏ పోలిక? మరి రేపు ఉదయాన మనకి పుట్టబో పిల్లలు కూడా ఎవరి పోలిక? దేవుడి పోలిక, దెయ్యం పోలిక కదా. మరి దేవుని పోలికను, దేవుని స్వరూపాన్ని నీవు అబార్షన్ టైంలో వాటిని చంపేస్తున్నావు. అవునా కాదా? ఒక బేబీ గర్భంలో ఉంటే అది ఎవరి పోలిక? చాలామంది ఏంటంటారంటే పుట్టిన తర్వాత బార్సన్ చేశాక అచ్చం మీ నాన్నలాగే ఉన్నాడే, అచ్చం మీ అమ్మలాగే ఉన్నాడే, అచ్చం ఒరే మీ బాబాయ్ లాగే ఉన్నాడంటే అక్కడ పెద్ద దగ్గర వచ్చేది. అక్కడ మీ పెద్దనాన్నలాగే ఉన్నాడు రా సేమ్ అన్నారు అనుకో. అక్కడ ఆయన ఉంటే కనుక ఏంటంటే పాల్గొన్నాం. అప్పుడు వెంటనే ఒక బీజం. మా ధర్మేంద్ర చూడండి, మా జాస్ ఒకలాగా ఉంది. వెనకథ చూడండి, వెనకథ నుంచి చూడండి, తల ఆడి జుట్టు అది మా ఇది అది ధర్మేంద్ర, అది పొడవు అది పొట్టి, అంతే తేడా. అలాగన కొన్ని వ్యవహారాలు బాబాయిల పోలికలు వస్తాయి, పెద్దమ్మల పోలికలు వస్తాయి, పెద్దనాన్న పోలికలు వస్తాయి అని అంటారు. మేనత్తల పోలికలు వస్తాయి. కానీ ఎవరి పోలికది? దేవుని. అప్పుడు అనుకుంటాడు దేవుడు, నేను వీళ్ళ గర్భానికి ఫలాన్ని ఇస్తే, ఈ గర్భంలో నేను గొప్ప కార్యం చేస్తే ఈ మనుషులు చూసారా నా మహిమను దొంగిలించేస్తున్నారు, నా మహిమను తీసుకొచ్చి బాబాయికి, పెదనాన్నకి, పిన్నమ్మకి, పెద్దమ్మకి అంటగట్టేస్తున్నారు. అందుకోసమే పుట్టిన పిల్లల్ని చూసి దేవుని
పూజించాలి, దేవుడి నామాన్ని ఆరాధించాలి తప్పించి కానీ వాళ్ళని మాత్రం కలపకూడదు. నోరు సైలెంట్ ఉంచుకోవాలి వాళ్ళ దగ్గర. హల్లెలూయా. అదే ఇష్యూ అయింది కదా మా ఉమా పిల్ల సేమ్ ముక్కలుగా ఉంది మూతలుగా ఉంది అనుకునేసరికి అది ముప్పయింది ఆఖరికి. హల్లెలూయా. సో ఏంటంటే మనం ఎంతవరకు తరతరాలకు యుగ యుగాలకు ఎవరు దేవుడు? యేసే. పాట ఉంది కదా, తరతరాలలో యుగ యుగాలలో జగ జగాలలో దేవుడు దేవుడు యేసే దేవుడు మన దేవుడు దేవుడు యేసే దేవుడు. యుగ యుగాలకు తరతరాలకు దేవుడు ఆయనైనప్పుడు మన గత తరాల్లో దేవుడు ఆయన, మన పితరులకు దేవుడు ఆయన, మన తరాల్లో మనకు దేవుడు ఆయన, మన రాబోతున్న తరాల్లో కూడా దేవుడు ఎవరు? యేసు ప్రభువే. నీ పిల్లలకి నీ ముని మనవలకు మనవరాళ్లకు యేసే దేవుడు. అలాంటి ఆ స్వరూపాన్ని ఆ పోలికను నువ్వు ఆదిలోనే చంపేస్తే దేవుని రూపాన్ని, దేవుని ప్రతిబింబాన్ని, దేవుని స్వరూపాన్ని, దేవుని స్వరూపం అంటే లక్షణం, గుణం, దేవుని లక్షణాలని, దేవుని మంచితనాన్ని, దేవుని యొక్క పోలిక నువ్వు ఒక మనిషిలో చంపేస్తావు. హలో అమ్మాయిలు అబ్బాయిలు యవనస్తులు జాగ్రత్తగా ఆలకించండి ఈ మాటలు. లేక వివాహితులు కూడా ఈ విషయాలు గ్రహించుకోండి. అబార్షన్ అంటే దేవుని పోలికను, దేవుని స్వభావాన్ని, స్వరూపాన్ని చంపడం. ఇది కేవలం దెయ్యం పని, సాతాను పని. ఏ రోజు ఎలాగైతే చంపించాడో పిల్లల్ని అలాగన చంపడం. హల్లెలూయా. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. మన తీరు తెన్ను ఇలాంటి విషయాల్లో, కుటుంబ విషయాల్లో, దైవికపరమైన విషయాల్లో, దేవుని సంగతుల్లో, దేవుని సన్నిధిలో ప్రాణము, ఆత్మ, శరీరము నిర్దోషంగా, అలాగనే యథార్థంగా, నీతిగా, పరిశుద్ధంగా ప్రభు దగ్గర ఉండేలాగిన జాగ్రత్తలు మనం తీసుకోవాలి. హల్లెలూయా. ప్రతి చిన్న పొరపాటు నుంచి ఎంత పెద్ద పొరపాటుకైనా సరే దేవుడు వెలచెల్లించాడు, దేవుడు క్షమించాడు. కాబట్టి ఈరోజు ఎంతమంది ఘాటు మాటలన్నా, చాటు మాటలన్నా, మాటు మాటలన్నా నేను పట్టించుకోవడం మానేశాను. ఎంత ఉన్నది డిప్పికి డిప్పి, దెబ్బకు దెబ్బ. పాత నిబంధన గ్రంథాలు అలాగుండేది. కంటికి కన్ను, పంటికి పన్ను. కొత్త నిబంధన గ్రంథంలో కృప. తాగుబోతుల్ని క్షమించాలి, తిరుగుబోతుల్ని క్షమించాలి, వ్యభిచారుల్ని క్షమించాలి. ఈ లోకంలో దైవికంగా నడవని వాళ్ళందరినీ కూడా క్షమించుకుంటూ పోవాలి. అదే గొప్పతనం, ప్రేమ. నిన్ను వల్లే నీ పొరుగు వాడిని. హల్లెలూయా. కాబట్టి మనమంతా కూడా ఈ రోజున ఎంతో పద్ధతిగా దేవుని పద్ధతుల్ని మనం పాటిస్తే, నిష్ఠగా మనం ఆయన దగ్గర ఉండగలిగితే నిర్దోషంగా ఉండదు. హల్లెలూయా. అయితే దిక్కులేని పిల్లలకు దేవుడు ఆయన, అంటే దిక్కులేని పిల్లలకు దేవుడు ఆయన, అనాథలకు, విధవరాళ్లకు, విడవబడిన వారకు, తల్లిదండ్రులు లేని వారకు దేవుడు ఎవరు? మరి అలాంటప్పుడు అలాంటి తరాన్ని, అలాంటి చెప్పండి, నువ్వు పెంచలేనప్పుడు నువ్వు ఎందుకు కనాలి అని అంటారు చాలామంది.
నువ్వు పెంచలేనప్పుడు, ఖండము నీ ఇష్టమే, చంపడము నీ ఇష్టమైతే ఎలాగవుతుంది? తప్పది. అది ఒక దేవుడికే ఉందా ఆ హక్కు. జీవం ఇచ్చిన వాడు ఆయనే, సృష్టించిన వాడు ఆయనే, ఆయన దగ్గరికి పిలుచుకునేవాడు కూడా ఆయనే. అంతేగాని ఈ లోకంలో మనము చూసారా, నిన్న బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్న అమ్మాయిని ఎలా చంపేశాడు ఆడు వెళ్ళి విజయవాడలో. అలాగనే అగ్రకులాల వాళ్ళు బడుగు బలహీన వర్గాల తాలూకా దళితుల్ని కానీ వీళ్ళని కానీ ఉత్తరప్రదేశ్లో ఆవిడ ఎలా చంపేశారు? హత్రాస్ ఆవిడ కలెక్టర్ అన్న ఆవిడ. దళితుల్లో అంత జ్ఞానవంతులు ఉండకూడదని చెప్పేసి అక్కడున్న బ్యాక్నోళ్ళు తర్వాత కొన్ని అగ్రకుల వర్ణాలు కలిపి ఏం చేసినారంటే చంపేశారు. 4-5 కలిపి రేప్ చేసి చంపేశారు. అంటే ఎదగనే మన స్వభావం కదా. ఇప్పుడు అలాంటివి హత్యలు ఇవి అవి ఎంత సమానమో అబార్షన్ కూడా అంత అంత అంతటితోనే సమానం. దాంట్లో డాక్టర్ గారు ఈ అమ్మాయి అబ్బాయి ముగ్గురు కలిపి హత్య చేసినట్టు అర్థమవుతుందా? చాలా బాధలు ఉంటాయి. అది తీసేసామన్న సంతోషం కాకుండా బతికినంత కాలం కూడా బాధగానే ఉంటుంది. మనం పరిశుద్ధాత్మ దేవుణ్ణి దుఃఖపెట్టిన వారంగానే ఉంటాం. మన మనసులో సంతోషము సమాధానం ఎక్కువగా ఉండదు. అంటే అటువంటి అనుభవంలో వచ్చినప్పుడు అది నేనైనా అవ్వచ్చు, మీరైనా అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, మీరైనా అవ్వచ్చు. కాబట్టి యవ్వనంలో ఉంటున్న మీరు ఇలాంటి అబార్షన్స్ అనేవి వెళ్ళకున్నా మీరు ధైర్యంగా చేసిన తప్పుని తల్లి తండ్రితో సిగ్గుపడకుండా చెప్పి దేవుడి దగ్గర ఒప్పుకొని అవసరమైతే అవతల వ్యక్తులతో వారు సంప్రదించినప్పుడు ఎప్పుడైతే దేవుడు ఆ సహాయం చేయనని నా తప్పిదాన్ని బట్టి నువ్వు యథార్థంగా నువ్వు దేవుడికి నీ తల్లిదండ్రులకి చెప్పుకోగలుగుతావో అప్పుడు న్యాయం చేయగలుగుతాడు దేవుణ్ణి. అంతేగాని వేరొకరు కావాలని, వేరొక వ్యవహారం కుటుంబం కావాలని నువ్వు రక్తపాతం చేసి ఆ పిండాన్ని నువ్వు భూమిలో కప్పి పెట్టేస్తే ఆ పాపం పోదు. నువ్వు జీవితాంతం బాధపడు. అది మా ఫస్ట్ అబ్బాయి పుట్టి చచ్చిపోయాడు, పృథ్వీ గారు. ఆయన పుడితే లాలుతో ఆపేసే వాళ్ళమేమో బహుశా. జాషువాని మేము చూసి ఉండకపోవచ్చు. ప్రార్థన చేశాను అప్పుడు, ఎందుకంటే దేవా అలాంటి మా పోలికలోనే మళ్ళీ ఇవ్వనాయన అని ప్రార్థన చేస్తే అచ్చం జాషువాలాగానే పుట్టింది, జాషువాలాగే పుట్టింది. అదొక సంతోషం అనుకోండి. దానికి కాదు, పుట్టిన పిల్లలే చచ్చిపోతుంటే బాధపడుతున్నాం కదా. మరి అది కూడా మన పుట్టుకే కదా, మన విత్తనమే కదా దీన్ని. కాబట్టి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఈ రోజున నువ్వు దేవుడికి వ్యతిరేకంగా చేసిన పని నువ్వు దేవుని దగ్గర ఒప్పుకుంటే అది సరిచేయబడ్డ తప్పించి కానీ నీ పాపానికి క్షమాపణ యేసు ప్రభు దగ్గర దొరుకుతుంది. అందుకోసం యేసు క్రీస్తు ద్వారా స్వీకరించడం అర్థమైతే నువ్వు కోర్టుకి వెళ్తే న్యాయం జరగదు, నువ్వు స్టేషన్కి వెళ్తే న్యాయం జరగదు, నువ్వు ధర్నాలు చేస్తే న్యాయం జరగదు, నువ్వు అనేక రకాలుగా ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా జరగదు. కానీ జరిగితే భౌతిక పరమంగా ఏదైనా జరిగితే జరగచ్చేమో లబ్ధి, కానీ మనస్సుకు మాత్రం మనశ్శాంతి దొరకదు. హల్లెలూయా. అది ప్రభు అయిన యేసు క్రీస్తు దగ్గర పాపం పూర్తిగా క్షమించబడుతుంది. తద్వారా నీవు మనసులో ఏ మలినం లేని వాడబోయి నీ పాపం పరిహారార్థం దొరికి దేవునికి కుమారుడిగా కుమార్తెగా నువ్వు స్వీకరించబడతావు. హల్లెలూయా. ఇది పూర్తిగా మన పాపం క్షమించబడకపోతే మనము
దేవుని కుమార్తెలుగా పిలవబడాలి. అందుకోసమే మనసులో సంతోషము సమాధానం కలుగుతూ ఉంటుంటాం దేవుని పిల్లలుగా మనం. నేను ఇంకొక 2 మాటలు చెప్పి ముగించేస్తాను. వాస్తవానికి కొంతమంది ఏం చేస్తుంటారంటే, చదవండి ఇక్కడ, చావు కోసం మాట్లాడుకుంటున్నాం కదా. చావు కోసం మాట్లాడేటప్పుడు మరి దేవుడు గతసారి మనం చదువుకున్నాం, ఈ అబార్షన్ అనేది దేవుని ప్రణాళిక కాదు, దేవుని కుట్ర కాదు, దేవుని చిత్తము కాదు. దేవుని చిత్తం ఏంటట చూసావా? తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు అట. ఎవరికట? దేవునికి కీర్తి కలుగునట్లు. తన గ్రేస్ అంటే తన కృపకు కూడా కీర్తి రావాలి. అంటే కృప అంటే అర్థం ఏంటి? నువ్వు ఎంత బలహీనుడు అయినా ఆయన ప్రేమిస్తున్నాడు, దానికి కీర్తి రావాలి, ఆయన మహిమకు కీర్తి రావాలి. తన చిత్త ప్రకారమైన సంకల్పం, దయా సంకల్పం అంటే ఏంటి? తన చిత్తం ఏంటట? మనల్ని కుమారులుగా స్వీకరించడమే తన చిత్తం, చంపడం కాదు. ఇప్పుడు ఎంతమందైనా పుట్టినామండి, ఎలాగైనా పుట్టినామండి, చంపడం కాదు. స్లమ్ డాగ్ మిలియనీర్ అనే సినిమా నేను చూడలేదు ఎంతవరకు. స్లమ్ డాగ్ మిలియనీర్ బొంబాయిలో. స్లమ్ డాగ్స్ అంటే ఏంటి? స్లమ్ ఏరియాస్ అంటే ఏంటి? మురికి వాడలు. బొంబాయిలో ఒక మురికి వాడలో ఉన్న ఒక కుర్రోడు తిండికి తిప్పలకి నోచుకోనటువంటి ఒక కుర్రవాడు ప్రపంచంలో అత్యంత ధనవంతుల్లో ఒక ధనవంతుడిగా దేవుడు చేశాడు వాడిని. అనాథలు వదిలేశాడా దేవుడు? వాడికి ఎంత టెక్నాలజీ ఇచ్చాడో, ఎంత జ్ఞానాన్ని ఇచ్చాడో, ఎంత ఆరోగ్యాన్ని ఇచ్చాడో, ఎంత బలాన్ని ఇచ్చాడో, ఎంత శక్తినిచ్చాడో. ఆ పిల్లల్ని, అనాథల్ని దేవుడు అంతగా పెంచంటే తన కృపామహిమకు కీర్తి కలిగినట్లు యేసుక్రీస్తు ద్వారా మనల్ని తన కుమారులుగా స్వీకరించాడు దేవుడు. అంటే అందుకోసం అబార్షన్ కన్నా అడాప్షన్ మిన్న. హల్లెలూయా. అంటే ఆదరించే దేవుడు ఉన్నాడు, ఆశ్రయం ఇచ్చే దేవుడు ఉన్నాడు, ఆహారం ఇచ్చే దేవుడు, ఆరోగ్యం ఇచ్చే దేవుడు, ఆశీర్వాదం ఇచ్చే దేవుడు. యేసు క్రీస్తు ద్వారా మనకు దేవుడు సకలమైన ఆశీర్వాదాలు అనుగ్రహిస్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి చాలామంది ఈ నరహత్యలు గర్భములోనే చేయకున్నా, అబార్షన్స్ పోకున్నా, రాబో యుగాన్ని, తరాన్ని కూడా కాపాడాల్సిన బాధ్యత మనకుంది. దేవుని మహిమకు కీర్తి కలుగునట్లు మనం ప్రవర్తించాల్సిన బాధ్యత మన మీద ఉంది. నేటి తరమైన మన మీద ఉంది. రాబో తరాన్ని ఆపడానికి నీకు నాకు శక్తి ఎక్కడదే? రాబో తరాన్ని ఎందుకు ఆపాలి? నేను అమెరికా పర్యటించినప్పుడు 2009లో ఒక బేదేపగా లావుగా, అమెరికా వాళ్ళు బాగా తిండిపోతులు, బాగా లావుగా ఉంటారు ఆడలు మగవాళ్ళు చాలామంది. ఒక ఆమె ఒక చిన్న పిల్లని తీసుకొచ్చి ప్రార్థన చేయమని అడిగింది. నేను స్పీకర్ని అక్కడ మాట్లాడుతున్నాను, అంత అయిపోయింది. స్వస్థ ప్రార్థనలు అయిపోయిన తర్వాత ఆవిడ సెపరేట్గా బాబుని తీసుకొచ్చి అక్కడున్న పాస్టర్ గారి ద్వారా నాకు అన్ని విషయాలు చెప్పిస్తుంది. ఏం జరిగింది, ఏంటి సంగతి అంటే, ఈ బాబుకి మెదడులో ఏదో ప్రాబ్లం ఉంది అని అన్నాను. ఎవరు బాబుని అడిగాను. మా అబ్బాయినండి అని అన్నాను. డాడీ ఏడి అని అడిగాను. అసలు నాకు ఎలాగ పుట్టాడో నాకే తెలియదు. అలాగ ఆఫీస్లో నిల్చున్నాను, కడుపులోంచి జారిపోయి కిందకైనా అలా నిలబడిందట ఆఫీస్లో, కడుపులో జారిపోయాడట అబ్బాయి. హల్లెలూయా.
అంటే ఆవిడ తప్పు ఆవిడ ఒప్పుకోవడానికి ఇంకా సిగ్గుపడుతుంది. యేసుప్రభు ఒక్కడే స్త్రీ సంతానం, మిగతా వాళ్ళు ఎవరు కూడా కాదు. జీసస్ ఈజ్ ద సీడ్ ఆఫ్ ఉమెన్, బట్ నో వన్ ఎల్స్. ఇంకెవరు కూడా ఆయన సంతానం కాదు, ఇంకెవరు కూడా స్త్రీ సంతానం కాదు లోకంలో. అప్పుడు నేను అన్నాను, సరే అమ్మ, ఇప్పటికైనా దేవుడి దగ్గర నీ తప్పు ఒప్పుకో, క్షమించబడతావు, బాబు బాగుపడతాడు అన్న. నేను ఆవిడ లైన్కి వచ్చింది. కానీ సంతోషం, నీ పిల్లోని నువ్వు చంపుకోలేదు, అబార్షన్ చేసుకోలేదని ఆవిడకి దండం పెట్టాను. ఆ పిల్లోడు పుట్టినోడైనా సరే రోగిగా ఉన్నాడు. ఆ పిల్లోడిని చూసి చాలా కనికరం వేసింది. తర్వాత వాడు బ్రతకడం చేయడం జరిగింది. సంతోషం, గొప్ప జీవం యేసు ప్రభు ద్వారా అది కలిగింది. ఆమె పాపాలు క్షమించబడ్డాయి. సంతోషంగా సమాధానంతో ఉండగలిగింది. కానీ ఆమె తరువాత తరాన్ని ఆమె ఆపలేదు. తరతరాలకు యుగయుగాలకు దేవుడై ఉంటే నువ్వు తరాన్ని ఆపిస్తే దేవుడి మహిమకు కీర్తి తెస్తున్నావా, అపకీర్తి తెస్తున్నావా? దట్స్ వాట్. కానీ తరం బాగోకపోతే దేవుడు తరాన్ని మార్చగలడు. మారాలి మారాలి, నీ మనసే మారాలి. మారిన మనస్సు దేవునికి ఇస్తే ఫలితం ఉంటుంది. మారాలి మారాలి, నీ మనసే మారాలి. మారిన మనస్సు దేవునికి ఇస్తే ఫలితం ఉంటుంది. ఒకవేళ మారామంటూ మస్కా కొడతారు. నాలుగు ఎవడో ఉంటాడు మధ్యలో, ఆ మస్కాలోనే ఆ దేవుని మాట మరచిపోతారు. ఒకవేళ మరచిపోతే దేవుడు ఎలాగ గుర్తుకు తీసుకురావాలో ఆ మారని వ్యవస్థను మార్పు చేయగలిగిన మారని దేవుడు మనతో ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లల తరాన్ని ఆపడం అనేది తప్పు. ఆయన తరతరాలకు యుగాలకు దేవుడై ఉన్నాడు. ఈ తరాన్ని ఆపే శక్తి, అధికారము దేవుని దయా సంకల్పం అంటే ఒక ప్లాన్, గాడ్స్ ప్లాన్ ఫర్ ద జనరేషన్స్, ఫర్ ద అప్కమింగ్ జనరేషన్స్, ఫర్ ద నెక్స్ట్ జనరేషన్స్. God is a God of mine, God is a God of my wife, God is a God of my children, and God is a God of my grandchildren, and to their children, and to their children, and to their children, and to their children. Hallelujah. అందుకోసమే సదా యుగములకు ఆయనకి మహిమ ప్రభావము కలుగును గాక అన్నారు. ఎందుకంటే తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన దయా సంకల్పము చొప్పున ప్రేమతో మనల్ని యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనల్ని కుమారులుగా తండ్రి అయిన దేవుడు స్వీకరించినాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప సంగతిది. అందుకోసమే ఇంకోటి, అబార్షన్స్ దేవుని ప్రణాళిక కాదని చెప్పాను కదా. అబార్షన్స్ దేవుని ఆత్మను దుఃఖింప చేస్తుంది. దేవుని ఆత్మను దుఃఖింప చేస్తుంది. పరిశుద్ధాత్మను దుఃఖపరచకూడదు అని బైబిల్లో రాయబడి. ఎందుకో తెలుసా? విశ్వాసము వలన కానిదేదో అది పాపం. రోమాపత్రిక చదవండి ఒకసారి, 14వ అధ్యాయము 23వ వచనం చదవండి. నేను అవన్నీ చెప్పుకుంటూ వెళ్తే కష్టమవుతుంది. మళ్ళీ నేను వేగంగా ఒక 5 నిమిషాలు మనం ముగించుకుందాం. రోమాపత్రిక 14వ అధ్యాయము 23వ వచనంలో ఈ మాట ఉంటుంది. విశ్వాసము వలన కానిదేదో అది పాపం. చూడండి చివరిలో, విశ్వాస మూలము కానిది ఏదో అది పాపం.
which is not of faith is sin. Which is not of faith is sin. అందుకోసమే విశ్వాసం ఉండడం వలన దేవుడు మహిమపరచబడతాడు. విశ్వాసం లేకుండా దేవుణ్ణి ఇష్టపడలేదు. విశ్వాసం కానిలేదు, అది పాపం. కాబట్టి విశ్వాసం లేనివాడు పాపాన్ని చేస్తాడు. అబార్షన్ అనేది దేవుడి చిత్తం కాదు, అది విశ్వాసం మూలమైన కార్యక్రమం కాదు. కాబట్టి అది పాపం. కాబట్టి అది పాపం. హల్లెలూయా. మనము దత్తత తీసుకోవాలి. మా అన్నయ్య గారికి పెదనాన్న కొడుకు అన్నయ్య మొన్నే చచ్చిపోయాడు, నరసింహుడని. వాడికి పెళ్ళైన తర్వాత పిల్లలు లేరు. వాళ్ళ తమ్ముడికి పెళ్ళయి పిల్లలు పుట్టారు. ఓకే. అయితే ఈ పెద్దాన్ని ఏం చేసినట్టే ఒకరోజు పొలం పనులకు వెళ్తూ పార పని ఏదో చేస్తుంటే భూమిలో నుంచి చిన్న స్వరం వినబడుతుంది. భూమిలో నుంచి చిన్న పిల్లోడు ఏడుస్తున్న స్వరం వినబడుతుంది. అదొక చిన్న దెబ్బగా సమాధి చేశాడు. అయ్యో 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 ఏంటి స్వరం అని చెప్పేసి వీడేం చేశాడు, ఆ పారతో ఆ దెబ్బను తవ్వి అందులో ఉన్న ఒక చిన్న బుజ్జి పాప ఉంది. హల్లెలూయా. ఆ చిన్న బుజ్జి పాపను కొన ఊపిరితో బయటకు తీసాడు. హల్లెలూయా. కొన ఊపిరితో బయటికి తీసి ఎవరికి పుట్టిందో పిల్ల, ఎవరు పాపం చేశారో ఏదో అని కొద్దిగా ఏడ్చి ఆ పాపకి బయటకు తీసుకొచ్చి ఇంటికి తీసుకొచ్చి భార్య చేతులు పెడితే, ఎక్కడండి తెచ్చారు, ఏంది, ఎలా దొరికిందండి అమ్మ అని చెప్తే, చంపేయడానికి గోతులో పాతేశారు, ఆ ఏడుపు నాకు వినబడ్డది, తీశాను అని అంటే, ఆ పిల్లకు శుభ్రంగా స్నానం చేసి పాలు పెట్టి పెద్ద చేస్తే, ఆ పక్కూర్లే సుభద్రపురంలో అమ్మాయికి పెళ్ళికి ఇస్తే అంత అందమైన పిల్ల తెలుసా, చాలా అందమైన పిల్ల. నిజంగా కన్న వాళ్ళకి చంపపెట్టి కొడాలి, చెప్పుతో కొట్టాలన్నంత కోపం వచ్చింది మాకు. కానీ వీడు స్వీకరించకపోతే ఇప్పుడు ఆ అమ్మాయికి పిల్లలు అమ్మాయికి ఇద్దరు పిల్లలు. మనుషులు స్వీకరించాలి, ఇతరుల పాపాలను క్షమించాలి. చెప్తున్నాడు బైబిల్, నీవు ఎవరి పాపాలు క్షమించవో వాని పాపాలు క్షమించబడవు అన్నాడు. అంటే మనకి దేవుడు ఏం చేశాడంటే, యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఎలాగైతే మనం స్వీకరించాడో, యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఎలాగైతే మనకి అధికారాన్ని, శక్తిని, బలాన్ని ఇచ్చాడో, మనము ఇతరులను క్షమించడానికి కూడా అర్హతనిచ్చాడు. అదే ఇప్పుడు ఏం చేశాడు, పక్షవాయు రోగంతో ఉన్నటువంటి వాటిని ఏంటది రూఫ్ని ఏమంటారు, పైకప్పు నుంచి కిందకి దించేటప్పుడు వాడి దగ్గరికి వెళ్ళి నువ్వు లేచి నడు అని అనొచ్చు కదా. ఏమన్నాడు, నీ పాపాలు క్షమించబడ్డాయి అన్నాడు. ఈయనెవరు, దేవుడు ఒక్కడే కదా పాపాలను క్షమించాలి. ఈయనెవరు పాపాలు క్షమించడానికని అక్కడ యూదుల్లోనో, శాస్త్రుల్లోనో, పరిసయ్యుల్లోనో గొడవలు వచ్చినాయి. అంటే ఒక డిస్కషన్ వచ్చింది. అప్పుడు ఆయన వాళ్ళ తలంపులు ఎరిగి, ఆలోచనలు ఎరిగి ఏమన్నాడంటే, ఈ భూమి మీద మనుష్యుల పాపాలను క్షమించడానికి మనుష్య కుమారునికి అధికారం ఉంది అన్నాడు. హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలి అంటే, నీవు ఎవరి పాపాలు క్షమించవో వాని పాపాలు క్షమించబడవు, ఎవరి పాపాలు క్షమిస్తావో వాని పాపాలు క్షమించబడవు. భూమి మీద మనం క్షమించాలి, భూమి మీద మనం స్వీకరించాలి. దేవుడు ఎలాగైతే భూమి మీద ఉన్న మనుషులను యేసుక్రీస్తు ప్రభు ద్వారా, అంటే యేసుక్రీస్తు ప్రభు అంటే ఎవరో కాదు, వాక్యం ద్వారా ఆయన మనల్ని స్వీకరిస్తున్నాడు.
ఈ వాక్యాన్ని నమ్మిన వాడు, అంగీకరించిన వాడిని దేవుడు తన కుమారులుగా స్వీకరిస్తాడు. విశ్వసించిన వారిని స్వీకరిస్తాడు. అందుకోసమే విశ్వసించిన వారు రక్షణ పొందుకుంటారు. విశ్వాసం లేని వారికి శిక్ష విధించబడతారు. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి వార్త ప్రకటించండి. నమ్మిన వానికి రక్షణ, నమ్మని వానికి శిక్ష అని చెప్పాడు బైబిల్లో. స్వీకరించడం అనేది చాలా గొప్ప సంగతి. క్షమించడం అనేది చాలా గొప్ప సంగతి. హల్లెలూయా, హల్లెలూయా. అదంతా దేవుని మహిమకు కీర్తి కలుగున్నట్లు మనం ప్రవర్తించడం. ఒక తరాన్ని ఆపే శక్తి మన దగ్గర లేదు. ఒక తరాన్ని ఆపకూడదు. తప్పు, పాపం. హల్లెలూయా. నువ్వెంతకాలం బతికేస్తావు? నువ్వెంతకాలం బతుకు? నీ ద్వారా దేవుడు నీ గర్భాన్ని తెరచి బయటకు తీసుకొస్తున్నాడు అంటే, చేస్తున్నాడు అంటే తర్వాత తరానికి ఆయనకి మహిమ కొరకు వస్తున్నాడు కదా. ఆయనకు మహిమ, ఆయన కృపకు మహిమ, ఆయనకి తన నామానికి మహిమ కలగడానికే కదా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఒకటి, అది దేవుని ప్రణాళిక కాదు. రెండోది, పరిశుద్ధాత్మ దుఃఖపరచడం. మూడోది, అది హేరోదు ఆత్మ, సాతాను ప్రణాళిక. హల్లెలూయా. ఎందుకంటే వాడే పరిపాలించాలి, వాడే రూలింగ్ ఉండాలి. నేనే రాజుగా ఉండాలి, ఇంకోటి రాజుగా ఉండకూడదు. అది ఒక జలసి, అది ఒక కుట్ర. అర్థమైందా? ఆఖరికి హేరోదుని దేవుడు ఎలా పని చేసాడో మనకి తెలుసు. తర్వాత ఎంతటి పాపానికైనా ఆయన మరి వెల చెల్లించాడు. 1వ యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చదువుకొని ముగించుకుందాం. 1వ యోహాను పత్రిక 7 నుంచి 9 వరకు చదువుకొని ముగించుకుందాం. హల్లెలూయా. చూడండి. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుని యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయను. ప్రతి పాపం నుండి పరిశుద్ధత, పవిత్రత ఎలాగొస్తుందంటే ప్రభు అయిన యేసు క్రీస్తు రక్తం ద్వారా. వినండి, మనము పాపము లేని వారమని చెప్పుకొననే ఎడలా మనల్ని మనమే మోసపుచ్చుకుందాము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక మన పాపములను క్షమించి. అక్కడ సమస్య వస్తుంది తెలుసా? ఎక్కడ సమస్య వస్తుంది? మనము మన పాపాలని ఒప్పుకోకపోవడం ద్వారా వస్తుంది. అంటే అతిక్రమములను దాచిపెట్టేవాడు వర్ధిల్లడు. అతిక్రమాలు ఒప్పుకోవాలి, అప్పుడు దేవుడు క్షమిస్తాడు. అప్పుడు దేవుడు సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను. మనము పాపము చేయలేదని చెప్పుకునే ఎడల ఆయనను అబద్ధకునిగా చేయవారమగుదము. మరియు ఆయన వాక్యము మనలో, మరి ఆయన వాక్యం మనలో ఉండకపోతే వాక్యం ద్వారా మనం దేవుని కుమారులు ఎలాగ అవుతాం? సో నేనే తప్పు చేయలేదు అనేటప్పుడు నువ్వు దేవుని అబద్ధకునిగా చేస్తున్నావు. తప్పు చేయకున్న అభ్యాసాలుగా అయింది. తప్పు చేయకున్న పిల్లోడు ఎలాగ నిలబడితే కానీ వచ్చేస్తాడా? నిలబడని ఆడలంతా నిలబడని వచ్చేస్తాడని. ఆడపిల్లలందరూ నిలిచింటే పుట్టేస్తారంటే, చిన్నప్పుడు మాకు ఒక ఈ ఉదాహరణ చెప్పి ముగిస్తాను. ఏమండి, అనుభవపూర్వకంగా చెప్తున్న మాటలు మనుషుల జ్ఞానానికి దగ్గరగా we can speak in a high language, but I wanted to reach many more people, including
ద ఇలిటరేట్ పీపుల్ అండ్ ఎడ్యుకేటెడ్ పీపుల్. ఆత్మలు చాలా పరిశుద్ధుల గుంపు కాబట్టి, సమూహం కాబట్టి, అందులో చదువుకున్న వాళ్ళు ఉంటారు, చదువు లేని వాళ్ళు ఉంటారు, అర్థం కాని వాళ్ళు ఉంటారు, అర్థమయ్యే వాళ్ళు ఉంటారు, ఇంకా ఎక్కువగా అర్థం చేసుకునే కెపాసిటీ ఉన్న వాళ్ళు ఉంటారు. అందరికీ అర్థం అవ్వాలని నేను కొంచెం దగ్గర భాషలో, వాడుక భాషలో మాట్లాడుతున్నాను. చిన్నప్పుడు హరికథలు, బుర్రకథలు మన ఊళ్ళల్లో జరిగాయి కదా. మేము మురపాక అనే గ్రామంలో ఉండేటప్పుడు, నేను డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. ఒక హరికథ, నాకు పంతులు బాగా ఫ్రెండ్ కదా, నా ఫ్రెండ్స్ అందరూ పంతులు ఎక్కువగా, బ్రాహ్మణ సహవాసం ఎక్కువయ్యేది అప్పుడు ఆ రోజు. పంతులు అయితే ఆ పంతులు నేను ఏంటంటే, ఓయ్ కుమార్, రాసు అంటారు కదా, రాసు ఇలా హరికథ ఉంది, రావాలి, ఈ సంగతి ఏంటో తెలిసేద్దాం మనం. మేము కోన రాగాలు తీయడం, పద్యాలు పాడడం, ఏదో రకంగా పంతులు అల్లరి చేయడం హరికథ. అది కాకినాడ నుంచి వచ్చాడు గురువు, ఆయనకి మేము శుభ్రంగా అల్లరి పెట్టేసాం అనమాట. ఒరే రాత్రికి నన్ను హరికథ చెప్పనేవర్రా అనేవారు అనమాట ఆయన. అలాగే ఉండేటప్పుడు ఆయన ఒక పోలిక వ్యంగ్యంగా చేశాడు. అలాగే ఏంటంటే పిల్లలు పుట్టడం పెద్ద విచ్చేటండి అని అన్నాడు. అది అంత పెద్ద కష్టం కాదండి. మన ఇంట్లో తొలగానే మీదట ఒక లుంగి ఒక లంగా పెడితే పిల్లలు పుట్టేస్తారట. మన ఇంట్లో తలగాని మీద ఒక లుంగి పెట్టండి, ఒక లంగా పెట్టండి, పిల్లలు పుట్టేస్తారు నన్ను. అక్కడ ఉన్న సభలో ఉన్న వాళ్ళందరూ నవ్వు, ఆడలు మగవాళ్ళు అందరూ కూడా నవ్వు. తెల్లవాళ్ళు వేసి పంతులు గారిని అక్కడ పెట్టి ఒక లుంగి పెట్టి ఒక లంగా పెట్టాను. ఏమంటే పంతులు గారు పిల్లలు ఎక్కడ పడుతున్నారు అడిగిన. ఒరే నా నోటంటే ఏదో జోక్ పేలిందిరా అని అన్నాడు. హల్లెలూయా. అలాగనా ఆడవాళ్ళు నిల్చుంటే పిల్లలు పుట్టేస్తారా? తప్పు చేస్తేనే గర్భం దాలుస్తారు. ఆ తప్పుని నీవు సరి చేసుకోవడానికి యేసుక్రీస్తు ప్రభు దగ్గర నువ్వు ఒప్పుకోవాలి. అదొక్కటే పాప క్షమాపణ ఈ లోకంలో. ఎంత ఘోరమైన పాపమైన యేసు ప్రభువుకు తెలీదా? అడగలేదా? ఏయ్ కయ్యను, ఏం చేసావయ్యా నువ్వు? మీ తమ్ముడేడి అని అడిగాడు. నేను కాపలా అన్నాడు. ఒరే నువ్వేం పని చేసావో, ఎలాంటి పని చేసావో, భూమిలో నుండి నీ తమ్ముని రక్తము ప్రాణము నాకు మొరపెడతాం. అలాగైతే ఈ అన్నయ్యకి ఆ పాప దొరికిందో, నీ అన్నదమ్ముడు ఎక్కడ ఉన్నాడో నాకు తరువాత గ్యాసి గురువు గారిని ఇంటి దగ్గర వదిలేసేసి రన్నింగ్ చేశాడు. గుర్రం వేసుకొని, రథాలు వేసుకొని పరిగెత్తాడు. ఎంత మూట తెచ్చుకున్నాడు. గురువు గారు అన్నాడు, ఏమయ్యా ఎక్కడికి వెళ్ళిపోయావయ్యా నువ్వు అని అన్నాడు. నేను ఎక్కడికి వెళ్ళానండి అని అన్నాడు. అంతే, వాడు బతికినంత కాలం వాడికి రోగం పోలేదు, శాపం. అననీయ సపీరాలు ఉన్నారు. ఇది టెక్నికల్. భర్తకు తెలియకున్న భార్య, భార్యకు తెలియకున్న భర్త. గొప్ప టెక్నికల్ నాలెడ్జ్ ఇది. ఇంట్లో చదరంగం లాగా వాళ్ళు చదరంగం మాట్లాడి వచ్చేసరికి ఆఖరికి అపోస్తులు దొరికిపోయారు వీళ్ళు. ఏమర్రా నానా ఎంతకే అన్నారు. ఎంతకన్నా ఇగో నీకు ఇష్టమైతే తీసుకోలేదు మానే అన్నట్టుగా తీసుకొచ్చారు. అక్కడ దెబ్బకి ఒక్క మాట చచ్చిపోయాను. పేతురు ఒక్క మాట పలగ్గా చచ్చిపోయాడు. పక్కన పెట్టారు బాడీని. రే ఈ సినిమాలో చూస్తూ సార్ పెద్ద రాడ్లు ఇచ్చి కత్తిచ్చి చంపక్కర్లే, మాటతో చంపేయచ్చు. ఎందుకంటే నోటితో చంపేయచ్చు. ఎందుకంటే అందుకోసమే నోట్లో జీవము మరణము పెట్టాడు దేవుడు, శక్తి. అలా ఆవిడ వచ్చింది. ఆ ఉట్టి మీద పెట్టుకుందో, సట్టి మీద పెట్టుకుందో, బీరువాలో పెట్టుకుందో, బంగ్లాలో పెట్టుకుందో, భూమి తబీసి పెట్టుకుందో. ఎందుకంటే యేసుప్రభు ఇచ్చిన తలాంతుల్లో ఒక తలాంతులో ఒక డేట్ చేశాడు, భూమి తబీసి పెట్టాడు. దాంట్లో హల్లెలూయా. దాచుకోవడం కూడా రాదు చాలామందికి, దాన్ని వాడడం కూడా రాదు చాలామందికి.
దేవుడు ఇచ్చింది వాడటము రాదు, దాయడము రాదు, దాన్ని అభివృద్ధి చేయడము రాదు. హల్లెలూయా. అయితే ఈ తలాంతును పట్టుకొని అయితే ఏంటని చెప్పాను నేను, ఆవిడ కొంత డబ్బు పట్టుకొచ్చింది. అసలు యాక్చువల్గా ఏం చేయాలి? భార్య భర్తలు కలిపి తేవాలి కానుక కదా. మరి మన వీధిలో ఉన్నటువంటి లీడర్షిప్లు, ఇంట్లో ఉన్న లీడర్షిప్లు వేరే సంగతి కదా. డైరెక్షన్లు, ప్రొడక్షన్స్, ప్రొడ్యూసర్స్ వేరే కదా. నువ్వు ఇది తీసుకెళ్ళు, నేను ఇది తీసుకెళ్తాను, నువ్వు అది తీసుకెళ్ళు, నేను ఇది తీసుకెళ్తాను. ఇద్దరు కలిపి తీసుకొచ్చు. ఒకసారి దేవుడికి ఇచ్చింది లేదు, చచ్చింది లేదు. వాళ్ళు ఇద్దరు కలిపి తీసుకొస్తే ఇద్దరు ఒకేసారి చచ్చిపోదు కదా. మంచి ప్రేమ జంట చచ్చిపోయిందని పేపర్లో వచ్చింది కదా, బైబిల్లో రాసింది కదా. హల్లెలూయా, హల్లెలూయా. అంటే అందులో నీతిగా ఎవరైనా బతికితే అబద్ధం ఆడిన ఉంటే బతికేవాడేమో. అబద్ధాలు పెట్టే వాళ్ళు ఏం చేశారా దేవుడికి తెలియదా? ఆయన తర్వాత ఇదిగో అమ్మ మీ ఆయన బాడీ పక్కనే ఉంది, ఆ పక్కన జాయిన్ అయిపో అమ్మా అన్నాడు. సభ గిలగిలగిల గింజుకుని దప్పుని పడి చచ్చింది అని నేను చెప్తాను. ఎందుకంటే వాట్ ఐ మీన్ టు టెల్ యూ ఇస్ టు కీప్ ఆనెస్టీ, ఇంటిగ్రిటీ బిఫోర్ గాడ్. ఎంతటి పాపము, నాలో పాపము లేదు అని అంటే, ఇప్పుడు ఆవిడ ఇంత వెలకే అమ్మేమో అని అంటే, నువ్వెవరిని అబద్ధికుడిగా చేసావు? నువ్వెవరిని అబద్ధికుడిగా చేసావు? అందుకోసం మాకు ఉమ చాలా మంచి మాట చెప్పిదండి. నువ్వు తప్పు చేసావు లేదనంటే, మనుషులమండి చేయమేంటి? మనుషులు చేస్తే చేస్తారు, చేయకపోతే చేస్తారు. నా తప్పు మీకెందుకు? అది అంటే అది నేను చేయలేదు అని మాత్రం అనేది కాదు. నేను పరీక్షిద్దామని, వాక్యం ప్రకారంగా పరీక్షిద్దామని. మనుషులండి ఉంటాయిలేండి, ఏవో ఉంటాయిలేండి, తప్పులు ఉంటాయిలేండి అనేది అంతే. అందుకోసం ఆ అమ్మాయి అంటే కొంచెం నాకు బాగా అటాచ్మెంట్, చాలా ఇష్టపడతాను. మిగతా కేసు ఏంటట, నేనేంటి చేస్తే నీకెందుకు? నేను నిప్పును, నేను తుప్పును, నేను ఉడికిపోయే కంది పప్పును. అంతే కదా. కొత్త 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 ఉడికిపోయి పప్పు అయిపోయి, పప్పే పప్పు గారు అని పేరు ఉంది కదా లోకేష్కి. అలాగే పప్పు రాలు. ఇలాగ ఎంతోమంది ఉన్నారు. తప్పుల్ని ఒప్పుకోని వాళ్ళు పప్పు రాలు, ఉడికిపోతారు. జాగ్రత్త. నువ్వు ఒప్పుకుంటే దేవుడి దగ్గర క్షమ. నీ తప్పును నువ్వు ఒప్పుకోకపోతే నువ్వు దేవుణ్ణి అబద్ధకుడిగా చేస్తున్నా అంత దౌర్భాగ్యురాలవు, దౌర్భాగ్యుడవు. కాబట్టి దేవుని ప్రణాళికలో భాగం ఏంటంటే, దేవుని చిత్తం ఏంటంటే, దేవుని మహిమకు, దేవుని కీర్తి, దేవుని కృపకు కీర్తి రావాలి అంటే నీవు నేను వెళ్ళి, దేవా యేసయ్యా నేను పాపిని, తప్పు చేశాను, క్షమించు తండ్రి, నీ కుమారుని యేసుక్రీస్తు ప్రభు ద్వారా అయ్యా నన్ను నీ కుమారునిగా, కుమార్తెగా స్వీకరించు తండ్రి అని అంటే సమస్త దుర్నీతిని నిన్ను ఆయన తప్పించి పవిత్రపరిచి, పరిశుద్ధపరిచి నిన్ను ఆయన కుమారుడిగా స్వీకరిస్తాడు, కుమార్తెగా స్వీకరిస్తాడు మన దేవుడు. హల్లెలూయా. అంతే తప్ప ఎగిరి పడకండి, అబద్ధాలు ఆడకండి, తర్వాత అక్రమాలు చేయకండి, దాచిపెడితే వర్ధిల్లవు. ఒప్పుకుంటే నీకు ఆ ముప్పు తప్పుతుంది, ఆ తప్పు తప్పుతుంది, ఆ పప్పు తప్పుతుంది, ఆ తుప్పు తప్పుతుంది. నిన్ను పరిశుద్ధపరుస్తాడు. హల్లెలూయా. పరిశుద్ధపరిచి, పవిత్రపరిచి ఆయన స్వీకరించే దేవుడై ఉన్నాడు అని తెలియజేసుకుంటూ మాటలు ముగిస్తున్నాను. ఆయన ద్వారా, యేసుక్రీస్తు ద్వారా తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన దయా సంకల్పము చెప్పున మనల్ని తన కుమారులుగా స్వీకరించాడు.
అంతేగాని తరువాత తరాలని అప్పుడే తరిమేయకండి, తురిమేయకండి, పిండేయకండి, పిసికేయకండి, చంపేయకండి, పాతేయకండి. తరతరాలకు యుగాలకు దేవుడు యేసు దేవుడు. నీ తరానికి ఒకవేళ తప్పు చేస్తే, దేవా తప్పు అయిపోయింది, క్షమించు నాయన, ఇదిగో లోనన్న ఈ గర్భాన్ని ఇదిగో నా ప్రభువా నువ్వు బలపరిచి, ఒకవేళ నేను పెంచలేని స్థితిలో ఉంటే, లేదా పోషించలేని స్థితిలో ఉంటే దారి చూపించు నాయన అని అన్నాడు, అని అడగాలి. అంతేగాని నీవు నీ గొప్ప కోసమో నీ గౌరవం కోసమో, నీ గౌరవం కోసమైతే ముందే నువ్వు తప్పు చేయకూడదు కదా. తప్పు చేయకుండా ఉంటే గౌరవం పెరుగుతుంది కదా. కాబట్టి తప్పు చేసి మళ్ళా ఇంకొక తప్పు చేస్తే అది దేవుని దృష్టికి అన్యాయంగా ఉంటుంది కాబట్టి, అక్రమంగా ఉంటుంది కాబట్టి యవనస్తులకు, యవనరాళ్లకు, బాయ్స్ అండ్ గర్ల్స్కి, అలాగనే ఫ్యామిలీస్కి ఈయన వల్ల పిల్లలు పుట్టడం లేదని వేరొక సహవాసము సాంగత్యంలోనికి వెళ్ళిన వారికి నేను చేతులు జోడించి చెప్తున్నాను, దయచేసి ఇలాంటి తప్పులు చేయకండి. ఒకవేళ మీరు గర్భం దాల్చినా సరే ఆ బాబును ఆ పాపను పుట్టనివ్వండి. దేవుడు వారిని పెంచగలిగిన సమర్థుడు, సర్వశరీరులకు దేవుడు ఆయన. హల్లెలూయా, సర్వశరీరులకు దేవుడు. మీరు పిల్లల్ని స్వీకరించడం దైవిక లక్షణం అని నేను తెలియజేసుకుంటూ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనల్ని సమృద్ధిగా దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. హల్లెలూయా. ఈ యూట్యూబ్ లింక్ని దయచేసి మీరు చాలా మందికి ఫార్వర్డ్ చేయండి. యూట్యూబ్ లింక్ని దయచేసి చాలా మందికి ఫార్వర్డ్ చేస్తే ఇది అనేక కుటుంబాలకి ఉపయోగకరంగా ఉంటుంది అని నేను భావిస్తూ మాటలు ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ మై ఫ్రెండ్స్. బాయ్ బాయ్, టేక్ కేర్, లవ్ యూ. రైట్. దారి తప్పిన గొర్రెను నేను, రోవ తెలియక తిరుగుచున్నాను. దారి తప్పిన గొర్రెను నేను, రోవ తెలియక తిరుగుచున్నాను. కరుణించి మా యేసు కాపాడుమా, నీ తట్టు కనులెత్తుచున్నాను. కరుణించి మా యేసు కాపాడుమా, నీ తట్టు కనులెత్తుచున్నాను. ఆకాశమందున్న ఆసీనుడా, నీ తట్టు కనులెత్తుచున్నాను. ఆకాశమందున్న ఆసీనుడా, నీ తట్టు కనులెత్తుచున్నాను. హల్లెలూయా. గాయప పాప ఊబిలో పడి ఉన్నాను, లేవనెత్తుము శుద్ధి చేయుము. పాప ఊబిలో పడి ఉన్నాను, లేవనెత్తుము శుద్ధి చేయుము. కరుణించు మా యేసు కాపాడుమా, నీ తట్టు కనులెత్తుచున్నాను. కరుణించి మా యేసు కాపాడుమా, నీ తట్టు కనులెత్తుచున్నాను. కళ్ళు మూసుకుందాం. చివరిగా మన మధ్యలో అమ్మగారు ఉన్నారు. వచ్చి వాకింగ్ కొరకు, అలాగే సంఘ అవసరాల కొరకు, కుటుంబ అవసరాల కొరకు, అందరి అవసరాల కొరకు ప్రార్థన చేయవలసిందిగా దేవుని ప్రార్థన. ఎవరు నాన్న రిజల్ట్? ఓకే. వాళ్ళ అమ్మమ్మ కొరకు, అలాగే వీళ్ళు నాని రిజల్ట్ కొరకు, స్వాతి రిజల్ట్ కొరకు. రైట్. అలాగే మన కుటుంబం, మన పరిచర్య, అలాగే అన్నిటి కొరకు.
కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధునికి దేవాన్ని నామ స్తుతి స్తోత్రాలు తెలుస్తుందండి. గొప్ప దేవుడు, మా లోకరక్షకుడానికి స్తోత్రాలు. యుగ యుగాలకి దేవుడు, తరతరాలకి దేవుడు తండ్రి యేసయ్యా. అయా ప్రభ ఎంతవరకు అయా తండ్రి సజీవుల రెక్కల కింద మమ్మల్ని భద్రపరచు తండ్రి. అలాగే తండ్రి ఈ దినం తండ్రి ఇదిగో నీ సన్నిధిలో అయా ప్రభ నిన్ను స్తుతించడానికి, నిన్ను ఘనపరచడానికి, నిన్ను మహిమపరచడానికి, అయా నీ బలమైన స్వరాన్ని వినడానికి ప్రభ మాకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి స్తుతిస్తాం తండ్రి. ఇదిగో ప్రభ ఈ దినం తండ్రి వేస్తే మా పాటలు, స్తుతిలో, ఆరాధనలో తండ్రి వేస్తే మీరు ఉన్నారా తండ్రి, నమ్ముచున్నాను తండ్రి. అలాగే ప్రభ అయా మీ దాస్ ద్వారా ప్రభ మాకు ఆత్మీయ ఆహారం ఇచ్చోతానికి స్తోత్రాలు తండ్రి. ఇదిగో ప్రభ వేస్తే ఈ వాక్యం ద్వారా ప్రభ మమ్మల్ని బలపరిచేయండి తండ్రి, స్థిరపరిచేయండి తండ్రి వేస్తే. హల్లెలూయా. అయా తండ్రి వేస్తే ఈ యూట్యూబ్ ద్వారా ప్రభ ఎంతో మందితో తండ్రి ఈ వాక్యం విన్నారో తండ్రి వేస్తే. హల్లెలూయా. ప్రతి ఒక్క జీవితంలో కార్యం జరిపించాను తండ్రి. అనేక మంది ప్రభ మారు మనసు పొందుకోవడానికి సహాయం దయచండి. ఇదిగో ప్రభ వేస్తే. హల్లెలూయా. అయా నీ ప్రభ నీ పరిశుద్ధ ఆత్మని ప్రభ మేము దుఃఖపరచకూడదు. అలాగే ప్రభ తెలిసి తెలియక ఎంతో మంది ప్రభ అనేక రకాల పాపలు ప్రభ చేస్తూ ఉన్నారు తండ్రి. అయా తండ్రి దేవా నీ సన్నిధిలో అడుగుతున్న తండ్రి వేస్తే. అయా మమ్మల్ని అందరినీ క్షమించమని అడుగుతున్న తండ్రి వేస్తే. దేవా నీ ఆత్మ ద్వారా ప్రభ సంధించి అయా ప్రభ నీ పరిశుద్ధ ఆత్మ బలంతో ప్రభ మమ్మల్ని బలపరిచి అయా నీ మార్గం నడిపించడానికి ప్రభ మమ్మల్ని స్థిరపరచండి ప్రభ. ఆయా వాక్యం విని తండ్రి హృదయంలో భద్రపరిచి వాక్యం అనుసారం జీవించడానికి అట్టి కృప మా అందరికీ దయచేయమని అడుగుతున్న తండ్రి యేసయ్యా. ఈ వాక్యం ద్వారా ప్రభ మమ్మల్ని బలపరచండి, వాక్యంలో స్థిరపరచండి తండ్రి యేసయ్యా. హల్లెలూయా. దేవానికి స్తోత్రాలు తండ్రి. అయా తండ్రి నీ స్వరూపాన్ని ప్రభ యేసు భద్రపరిచి అయా తండ్రి నీ స్వరూపాన్ని ఎంతో మంది చంపుకుంటాను తండ్రి. అయా వాళ్ళని క్షమించమని అడుగుతున్న తండ్రి యేసయ్యా. దేవా ఈ వాక్యంతో ప్రభ మమ్మల్ని క్షమించమని అడుగుతున్నా. విని ప్రభ విడిచిపెట్టుకోకుండా తండ్రి యేసయ్యా వాక్యం అనుసరించడానికి నీ గొప్ప కృప మా అందరికి దయచేయమని అడుగుతున్న తండ్రి యేసయ్యా. అయా సంఘంలో జతపరచని ప్రతి బిడ్డని అయా ఎవరి బిడ్డని దీవించని ఆశీర్వాదించను ప్రభ. నీ కృపలు భద్రపరచని తండ్రి యేసయ్యా. అయా నీ దీవింతో నింపమని అడుగుతున్న తండ్రి యేసయ్యా. హల్లెలూయా. అయా అలాగే ప్రభ యేసయ్యా. ఇదిగో జాషువాలు కూడా దీవించండి, నవ్య కావ్యం దీవించండి. బిడ్డలకి మంచి ఆరోగ్యం, బలం, శక్తిని ఇవ్వండి, మంచి జ్ఞానాన్ని ఇవ్వండి తండ్రి యేసయ్యా. హల్లెలూయా. అయా చదువుల ప్రభ బిడ్డలకు మంచి అయా చదువులు కాన్స్టిట్యూషన్ చేయడానికి గొప్ప మనసుని సమకూర్చేయండి ప్రభ. బిడ్డలకు ఉన్నత స్థానంలో ఉండడానికి అయా మంచి భవిష్యత్ బిడ్డలకు సమకూర్చుమని ప్రార్థిస్తుంటుంది. మీకు మహిమకరంగా జీవించడానికి అట్టి కృప ప్రభ చంటి బిడ్డలకి దయచేయమని అడుగుతున్న తండ్రి. అలాగే సమాధానం వారి కుటుంబకి దీవించండి. అలాగే ప్రభ నాని వారి కుటుంబకి దీవించండి, ఆశీర్వదించండి ప్రభ. ఇదిగో ప్రభ నోకలమ్మని మీద ప్రార్థిస్తుందండి. యేసు నామములో ప్రభ బిడ్డల సంపూర్ణ స్వస్థ యేసు నామములో కలుగును గాక ప్రభ. ఇప్పుడే ఈ సమయంలో నా ప్రభ బిడ్డను దర్శించి అయా నీ గాయమైన హస్తత బిడ్డను తాకి స్వస్థపరచు మొట్టమని అడుగుతున్నాను. అలాగే ప్రభ అయా ఇదిగో ప్రభ పరీక్ష రాసి ఉన్నారా తండ్రి నాని, అలాగే ప్రభ స్వాతి ఆ ప్రభ వాళ్ళ రిజల్ట్ కొరకు ప్రభ మేము ప్రార్థిస్తుందండి. అయా నీ చెప్ప ముగిసిన తండ్రి బిడ్డలకు మంచి రిజల్ట్ని ప్రభ అయా ప్రభ మంచి విజయాన్ని యేసు నామములో దయచేయమని అడుగుతున్న తండ్రి. యేసు వారికి విజయాన్ని ఇస్తున్నామా తండ్రి. విధానికి స్తోత్రాలు తండ్రి. బిడ్డలను దీవించండి, వారి కుటుంబీకుని దీవించండి. అలాగే కళ్యాణిని ప్రభ దీవించండి, వారి కుటుంబీకుని దీవించండి. అలాగే ప్రభ సంఘంలో జతపరిచిన ప్రతి కుటుంబీకుని వేర్పడి దీవించండి, ఆశీర్వదించండి. అలాగే ప్రభ ప్రార్థిస్తుందంటే యేసయ్యా ఇదిగో ప్రభా దేశంలో వ్యాప్తి చెందుతున్న ప్రతి కరోనా వైరస్ ను నజరేయుడైన యేసు నామములో బంధిస్తున్న తండ్రి. అనేక మందిని జీవం కలిగించాను తండ్రి యేసయ్యా. అయా తండ్రి అలాగే ప్రభ ఆ దేశంలో అయా ప్రభ అనేక మంది ప్రజల ప్రభ ఇదిగో వర్షాల్లో వరదల్లో ప్రభ అనేక మంది ఇరుకుల ఇబ్బందులు ఉన్నారు తండ్రి. ఆదాయం, ఆశ్రయం, ఆహారం కల్పించున్న ప్రార్థిస్తుందండి. అనేక మంది ప్రభ యేసు రకరకాల సమస్యలు, ఇరుకుల ఇబ్బందులు ఉన్నారు తండ్రి. వాళ్ళకి సహాయం చేయమని అడుగుతున్న తండ్రి యేసయ్యా. ఏ ఒక్కరు కూడా ప్రభ ప్రాణం అపాయం జరగన కాచి కాపాడేది తండ్రి యేసయ్యా. అయా అలాగే ప్రభ రెస్క్యూ టీంని దీవించండి ప్రభ. ఆయా ప్రభ వాళ్ళ ఉద్యోగులను దీవించండి, సహాయకాలు అందించండి. అలాగే ప్రభ పోలీస్ డిపార్ట్మెంట్ను ప్రభ అయ్యా పట్టపగలు రాత్రి వాళ్ళు డ్యూటీ చేస్తున్న ప్రభ వాళ్ళని దీవించండి, ఆశీర్వాదించండి, కుటుంబాన్ని దీవించండి.
దయచేసి సిబ్బందిని దీవించను ప్రభా. అలాగే తండ్రి యేసయ్య ఇంకా ఎంతో మంది ప్రభా పట్టపగలు రాత్రి కష్టపడతాను, ప్రజలు సేవ చేస్తున్నారు తండ్రి. ప్రతి ఒక్కరిని దీవించండి, ప్రజలను ఆశీర్వదించండి అయ్యా. ముఖ్యంగా ప్రభా ప్రతి క్రైస్తవ కుటుంబ సేవకుల కుటుంబం దీవించను ప్రభా. నీ కృపను భద్రపరచండి ప్రార్థిస్తుంది తండ్రి యేసయ్య. అలాగే తండ్రి యేసయ్య దేశంలో ప్రతి అధికారిని ప్రభా జ్ఞాపకం చేసుకోండి. దేశంలో పరిపాలన చేయడానికి కావలసిన జ్ఞానాన్ని అయ్యా, కావలసిన ఆర్థిక సహాయం ప్రభా వారికి దయచేయమని అడుగుతున్న తండ్రి. అలాగే ప్రభా ప్రతి కుటుంబത്തിന് దీవించను, ఆశీర్వదించను. అలా ప్రభా ఎదుగు పరిచయను దీవించని, పరిచయకు కావలసిన ప్రభా అయా చక్కటి మందిరం, చక్కటి గృహం, అయా చక్కటి వాహనం ప్రభా నీ సేవ పరిచయలకు మాకు కావలసిన అవసరతను ప్రభా తీర్చిన విధానికి స్తోత్రాలు తండ్రి. సహాయం చేయండి, నాకు కావలసిన ప్రతి అవసరం ప్రభా మీరు సహాయం చేయండి అయా ప్రభా. అలాగే ప్రభా మా కొరకు ప్రార్థిస్తాం, సహాయం పంపిస్తాం. ప్రతి కుటుంబీకి పేరు దీవించిన, ఆశీర్వదించిన ప్రభా. అలాగే ప్రభా ఇదిగో ప్రభా ముఖ్యంగా కాంతిని దీవించండి తండ్రి. ఇచ్చిన హస్తాన్ని కుటుంబీకి ప్రభా పేరు దీవించండి. నూరంత ప్రతిఫలం దయచేయమని అడుగుతున్న తండ్రి. కుటుంబీకి ప్రభా చేశారు యేసునికి స్తోత్రాలు తండ్రి. అలాగే ప్రభా శారీరకంగా, ఆర్థికంగా, ఆత్మీయంగా అనేక విధాలుగా సంఘంలో ప్రభా సమృద్ధమైన ఆశీర్వాదంతో ప్రభా నింపమని అడుగుతున్న తండ్రి. అయ్యా కుటుంబికిన ప్రభా ప్రతి కుటుంబికిన ప్రభా నీ చెప్పుగా కూర్చుని వచ్చే వారం వరకు ప్రభా నీ సన్నిధి మాతో ఉంచమని ప్రార్థిస్తుంది. సమస్త మహిమకంతా ప్రభా మీద వారి పెంచుకుంటూ యేసు పరిశుద్ధ నామములో అడిగిపట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుడు ఆ మాటల్ని అంగీకరించి జవాబిచ్చిన నమ్ముతూ దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము కూడిన మనకందరికను ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామములో సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అనంత నాశనం. శిలువ రక్తానికి ఎల్లప్పుడూ జయం కలుగును గాక. Amen. God bless you, my friends. Thanks for watching from the live broadcasting. Please do share our teachings upon your timelines so that many people can hear this word. Love you. ఈ మాటల్ని మీ టైమ్ లైన్లో షేర్ చేయండి. అనేక మందికి ఉపయోగకరంగాను ప్రోత్సాహకరంగాను ఉంటున్నాయి కాబట్టి వాటిని షేర్ చేసి మీరు ఇతరులను బలపరచవలసిందిగా దేవుని పేట కోరుకుంటున్నాను. God bless you.